మనిషికి నివాళిగా ప్రపంచానికి ఒక అద్భుత కానుకని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విగ్రహం అంటే ఆషామాషీ విగ్రహం కాదు. 182 మీటర్ల ఎత్తుతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు కేవలం 46 మీటర్లు. ఇదొక రికార్డు. ఈ రికార్డును చెరిపేయబోతోంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. గుజరాత్ లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182. దీంతో అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా విగ్రహం ఎత్తును 182 మీటర్లుగా నిర్ణయించారు. పటేల్ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నర్మదా పరివాహక ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2500 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నరేంద్ర మోడీ. ఈ ప్రాజెక్టు కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది గుజరాత్ సర్కార్. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చైర్పర్సన్ గా ఉన్న ఈ ట్రస్ట్ కు తెలుగువారైన కె శ్రీనివాస్ అనే అధికారి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేవలం ఒక విగ్రహం పెట్టి చేతులు దులుపుకోవాలనుకోవడం లేదు గుజరాత్ సర్కార్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అనుబంధంగా ఎన్నో నిర్మాణాలు ప్లాన్ చేశారు. సర్దార్ పటేల్ జీవిత విశేషాలపై మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియానికి దగ్గరలోనే పటేల్ జీవితానికి సంబంధించిన అనేక అంశాలతో ఒక లేజర్ పార్క్ కు ప్లాన్ చేశారు. వీటన్నింటితో పాటు ఓ కన్వెన్షన్ సెంటర్, వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించి రీసెర్చ్ సెంటర్లు కూడా రాబోతున్నాయి. విగ్రహాన్ని చూడడానికి రోజుకు 40,000 మంది టూరిస్టులు వస్తారని అంచనా వేస్తున్నారు. 19,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టు వల్ల గుజరాత్ కు పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తాయని ఆశిస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన, విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరుగుతాయని భావిస్తున్నారు నరేంద్ర మోడీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విషయంలో క్వాలిటీకి సంబంధించి ఎక్కడా నాణ్యత పడడం లేదు గుజరాత్ సర్కార్. గ్లోబల్ టెండర్ ద్వారా ఎంపిక చేసిన నిర్మాణ సంస్థకు పనులు అప్పగిస్తారు. మొత్తానికి ఉక్కు మనిషికి గుజరాత్ సర్కార్ ఘనమైన నివాళి అందించబోతోంది.